సుడు సుడు అరే సుడు సుడు సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ కలియుగాన కరుణ చూపే కాంతి రూపుడమ్మ. జై శ్రీ గణేష్ అందరికైతే ఈ రోజైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మన వినాయకుని ఫేస్ కు నజర్ వేసుకుంటే మొత్తం ఫినిషింగ్ అయితే షురూ చేసిర్రు. ఈరోజు 7 ఫేసెస్ కి అయితే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మన శివ్ పార్వతి లక్ష్మి అంతా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తుర్రు. మన చేతులు కానివ్వండి, మన లడ్డు చేయి కానివ్వండి, ఈ రోజు అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసిర్రు. మొత్తం మన గణేష్ మట్టి వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మన 3rd లేయర్ ఫినిషింగ్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు. అది ఎట్లా అయితే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మన పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. రైట్ సైడ్ కి ఇంకో నజర్ వేసుకుంటే మన విష్ణు భగవాన్ ధోతి అయితే రెడీ చేస్తున్నారు మన వర్కర్స్. ఇట్లా అయితే మన బట్టతోనే అయితే 3rd లేయర్ వేస్తున్నారు అనమాట. రైట్ సైడ్ కి మన శ్రీనివాస కళ్యాణం విగ్రహాలు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. దానికైతే ఇంకో 1-2 గంటల్లో అయితే డీటెయిలింగ్ అయితే మొదలవుతుంది. ఆ డీటెయిలింగ్ కంప్లీట్ అయితే మొత్తం విగ్రహాలు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా అయితే డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేసిర్రు. మొత్తం మన విష్ణు కానివ్వండి, లక్ష్మీమాత కానివ్వండి, డీటెయిలింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిన అనమాట. పక్కనున్న బాలరాముడిని చూసుకుంటే మొత్తం కింద అయితే ఫినిషింగ్ 3rd లేయర్ షురూ చేసిర్రు అనమాట. రేపు పొద్దున అయితే మొత్తం బాలరాముడిని అయితే రేపటికల్లా మొత్తం ఫినిష్ చేసేస్తారు. దాని తర్వాత రాహుకేతుని అయితే ఇప్పుడైతే షురూ చేసిర్రు. ఇక నైట్ టైం అయితే అవుతుంది, 8:30 అయితే అవుతుంది టైము. ఇప్పుడైతే రాహుకేతు విగ్రహాలకైతే 3rd లేయర్ షురూ చేసిర్రు. మన వినాయకుని పాదాల దగ్గరే మొత్తం బట్టతోనైతే ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు అనమాట. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 డేస్లో అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మన ఛానల్ మీద ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ది వస్తూనే ఉంటుంది. జై శ్రీ గణేష.